మనలో చాలా మందికి ఉమ్, ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అనే ఆందోళన ఉంటుంది కదా. అవును, చాలా సహజమది. వాళ్లు మనల్ని ఎలా చూస్తున్నారో అనే ఆలోచనే పెద్ద ఒత్తిడి. ఉమ్, మనం ఈరోజు చర్చిస్తున్న ఈ సోర్స్లో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏంటది? ఈ సమస్యకు పరిష్కారం బయట లేదు, మన లోపలే ఉందని. ఇతరుల అభిప్రాయాలను మార్చడం కాదు, మన గురించి మనకున్న అభిప్రాయాన్ని మార్చుకోవడంలో ఉందని. ఖచ్చితంగా అక్కడే అసలు విషయముంది. ఈ మూలం అంటే సమస్యను మనసులోనే పరిష్కరించుకోవాలని చెప్తోంది. ఒక ఆధ్యాత్మిక దృక్పథం నుంచి అంటారా? అవును, దీనికి మూలసూత్రం నేను ఈ శరీరం కాదు, నేను దైవస్వరూపాన్ని అనే ఒకే ఒక్క భావన. మ్మ్. వినడానికిది సింపుల్గా అనిపించినా ఈ ఒక్క ఆలోచన మన అనుభవాలను, మన బాధలను పూర్తిగా ఎలా మార్చగలదో ఇది విశ్లేషిస్తోంది. ఒక్క నిమిషం. నేను శరీరం కాదు అని అనుకోవడం అంటే థియరీగా బానే ఉంది, కానీ మనకు నిజంగా నొప్పి కలిగినప్పుడు ఉమ్, ఆ అనుభవం చాలా బలంగా ఉంటుంది కదా. అప్పుడు ఈ ఆలోచనను ఎలా ఆచరణలో పెట్టాలి? అంత సులభం కాదేమో. మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇక్కడే సాక్షి చైతన్యం అనే కాన్సెప్ట్ వస్తుంది. సాక్షి చైతన్యమా అంటే? అంటే మనమొక సినిమా చూస్తున్నామనుకోండి, తెరపై పాత్ర ఏడుస్తుంటే మనకు బాధ కలుగుతుంది, అవును. ఫైటింగ్ సీన్లో టెన్షన్ వస్తుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నేను సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని మాత్రమే, నేను ఆ పాత్రను కాదు అనే స్పృహ లోపలుంటుంది కదా. ఉంటుంది, నిజమే. అదేవిధంగా శరీరానికి కలిగే నొప్పినిగాని, మనసుకు తగిలే విమర్శనుగాని ఒక సినిమాలోని దృశ్యంలా గమనించాలి. నువ్వు అనుభవిస్తున్నావు, కాని నువ్వు ఆ అనుభవం కాదు. ఓ అలాగా. నీ నిజ స్వరూపం ఆ అనుభవాన్ని గమనిస్తున్న ఒక సాక్షి మాత్రమే అనమాట. అంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి లాంటి మహానుభావులు తీవ్రమైన శారీరక నొప్పులను కూడా ఇలాగే చూశారా? అవును. ఈ సోసులో వాళ్ల ప్రస్తావన వచ్చింది. వాళ్లు తమ అనారోగ్యాన్ని అసలు పట్టించుకోలేదా అది? అంటే మానవ సహజం కాదేమో అనిపిస్తుంది. సరిగ్గా అడిగారు. వాళ్ళు నొప్పిని పట్టించుకోలేదు అనడం కన్నా వారి దృష్టి నొప్పిమీద లేదు అనడం కరెక్ట్. దృష్టి దానిమీద లేదా? లేదు. రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ వల్ల విపరీతమైన నొప్పి ఉండేది. వైద్యులు చికిత్స చేస్తున్నప్పుడు కూడా ఆయన సమాధిస్థితిలోకి వెళ్ళిపోయేవారట. అవునా? తర్వాత ఆయనే చెప్పారు, తన మనస్సును పూర్తిగా భగవంతుని మీదకు మళ్లించినప్పుడు నొప్పి అనే అనుభూతి నమోదు కావడమే ఆగిపోయేదని. అంటే నొప్పిని భరించడం లేదా అణచివేయడం కాదు. కాదు కాదు, స్పృహను ఉన్నత స్థాయికి మార్చడం ద్వారా నొప్పిని అధిగమించడం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, అయితే ఈ జ్ఞానం మన ఆధునిక సమస్యలకు, ఉదాహరణకు సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్లకు ఎలా వర్తిస్తుంది? మంచి పాయింట్. అక్కడ విమర్శ నేరుగా మన వ్యక్తిత్వం మీదే కదా జరుగుతుంది. డిజిటల్ శరీరంగా అనుకుందాం. డిజిటల్ శరీరం బాగుంది. ఎవరో ఒకరు మీ ఫోటో కింద నెగటివ్ కామెంట్ పెడతారు. ఆ కామెంట్ మీ ప్రొఫైల్ను ఉద్దేశించింది. ఈ తత్వశాస్త్రం అడిగే ప్రశ్న ఇదే: నువ్వు కేవలం ఆ ప్రొఫైల్ మాత్రమేనా? లేక ఆ ప్రొఫైల్ను సృష్టించి కావాలంటే లాగాఫ్ చేయగల వ్యక్తినా? ఎగ్జాక్ట్లీ. ఆ విమర్శ మన నిజస్వరూపాన్ని తాకలేదని గ్రహించినప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. మనస్సు భగవంతుని ప్రేమలో లీనమైనప్పుడు ఈ చిన్న చిన్న విమర్శలు, పొగడ్తలు అన్ని ప్రాముఖ్యతను కోల్పోతాయి. అంటే ఈ మూలం ప్రకారం ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా, శాంతంగా ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంది. మనలోనే ఉంది. మన గుర్తింపు శరీరం, మనస్సు నుండి వేరుచేసి దైవస్వరూపంగా భావించడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నమాట. అవును, ఇది కేవలం ఒక ఫిలాసఫీ కాదు. మానసిక ప్రశాంతతను సాధించడానికి ఇది ఒక ఆచరణాత్మక మార్గం. మన దృష్టిని బయటి ప్రపంచం నుండి లోపలికి తిప్పడం. అవును, అలా చేయడం ద్వారా మనం మన అనుభవాలకు యజమానులుగా మారతాం, బానిసలుగా కాదు. అంటే ఇతరుల అభిప్రాయాలను మార్చడానికి మన శక్తిని వృధా చేసే బదులు హ్మ్, మన గురించి మనకున్న ప్రాథమిక దృక్పథాన్ని మార్చుకోవడంలోనే అసలైన స్వేచ్ఛ, ప్రశాంతత దాగి ఉన్నాయేమో. నిజమే. ప్రపంచం నన్ను ఎలా చూస్తోంది అనే ప్రశ్న నుండి నా నిజస్వరూపమేమిటి అనే వైపు మన దృష్టిని మార్చగలిగితే ఆ మార్పు ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించాల్సిన విషయం.